హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రేణు దేశాయ్ గారు ఫ్యాన్స్ కు ఒక విన్నపం చేశారు సార్. అంటే నన్ను టార్చర్ చేయొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రీసెంట్ గా ఒక ఫ్యాన్ చేసిన ట్వీట్ కి ఆమె రిప్లై ఇస్తూ ఈ విధంగా చేశారంట కదా. అసలు ఎందుకు ఆ ఫ్యాన్ ఏం ట్వీట్ చేశారు, దానికి రీట్వీట్ గా రేణు దేశాయ్ గారు ఏం చెప్పారు, మరి ఎందుకు ఫ్యాన్స్ ని తను టార్చర్ చేయొద్దని కోరుకుంటున్నారు, ఎందుకు ఫ్యాన్స్ ఏ రకంగా టార్చర్ చేస్తున్నారు సార్ రేణు దేశాయ్ గారు? అంటే ఇక్కడ మనం ఫ్యాన్స్ లా ఉండాలండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన తాలూకు ఏదైనా సంక్షేమం ఆయన బాగోగులు చూడాలి. కానీ రేణు దేశాయ్ పాపం ఎంత ఆవిడ మాత్రం నా దృష్టిలో ఒక దేవత అండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్క చోట లేకపోతే పిల్లలు ఎంతగా పాడైపోతారో అందరికీ తెలిసిందే. కానీ తండ్రి దగ్గర లేకపోయినా ఆ తాలూకు సంక్షేమాన్ని చూసేవాళ్ళు ఎవరూ లేకపోయినా బంగారు తల్లిలాగా ఆధ్యాని, బంగారు తండ్రిలాగా అఖీరానందాన్ని పెంచింది. ఇప్పుడు అఖీరానందన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకే 5.5 అడుగులు ఉంటే ఎవరు దృష్టి పడుతుందండి? అర్థమైందా? లేదా ఆ ముఖం కూడా సేమ్ పవన్ కళ్యాణ్ ముఖంలా ఉంది. ఆ డిగ్నిటీ అన్నీ కూడా మనం నేర్పించింది. స్కూల్ ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్, ఆటపాటల్లో ఫస్ట్, మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ అని చేసిన తల్లే కదా. మనలో ఇంగితం ఉన్నట్టయితే, మనలో జ్ఞానం ఉన్నట్టయితే కని పడేశాడు పవన్ కళ్యాణ్, వదిలేశానని చెప్పాడు. అంతవరకు మీకేదో మీ ఇద్దరి మధ్య ఏమో సారూప్యం కుదరలేదు, ఏదో మీ కర్మ కాలిపోయింది, ఇద్దరు విడిపోయినారు. అవి విడిపోయినంత మాత్రంలో నీ బిడ్డలు నువ్వు వదుకోలేకపోతున్నావే. మనం న్యాయం మాట్లాడుకుందాం. నీ బిడ్డను నువ్వు అంటే వదిలిపెట్టలేకపోతున్నావే. మరి ఎవరో కన్నా కూతురు కదా రేణుకా దేశాయ్, ఆవిడ మాట ఏమిటి? పోనీ ఆవిడ తొందరపడింది అనుకోండి, మీకు విజ్ఞానం ఉంది కదా, కావలసినంత జ్ఞానం ఉంది కదా, ఆవిడ సర్ది చెప్పచ్చు కదా. అంటే మీరు మొదటి నుంచి తొందరపాటు ఉంది. అది మీరు ఇన్ని సంస్కరణలు మిమ్మల్ని మీరు చేసుకున్నా ఈ సంస్కరణల విషయంలో నా కర్మ అని ఒక మాటతో కొట్టి పారేశారంత. కర్మ కాదు, మన చేతులారా చేసుకుంది. రేణు దేశాయ్ ఏం చేసిందండి? ఏమైనా అన్యాయం చేసిందా? లేకపోతే ఆయన ముందుకు వచ్చిందా? విమర్శించిందా? ఏం చేసింది? ఏం చేయలేదు. ఇప్పుడు ఓపెన్ అప్ అయింది. తప్పదు, నేను వదిలేదు, ఆయన నన్ను వదిలేశాడని చెప్పింది. అయిపోయింది, సరదా తీరిపోయింది. ఏంటి ఎంతవరకు అంటే కంట్రోల్ చేసుకోవాలో అంతవరకు కంట్రోల్ చేసుకుంటుంది. మౌనంగానే ఆరాధిస్తూ ఉంది. ఆయన గొప్పవాడు అంటుంది, ఆయన చెడ్డవాడు అంటూ లేదే. ఆయనకి డబ్బుల మీద ఆశ లేదు. ఆయనకి ఎంత ఇప్పుడు 100 కోట్లు సినిమా తీసుకొని పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అన్నీ అంటుంది కదా. నిజాయితీపరుడు అంటుంది, నిన్ను వేణోళ్ళ పొగుడుతుంది. నీ అభిమానులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు స్పందించకుండా ఉన్నారు. అది కూడా ఒక విధంగా తప్పే అవుతుంది. తప్పు ఆ విధంగా మాట్లాడకూడదు. అంటే రేణు దేశాయ్ కాదు, ఎవరు ఆ స్థానంలో ఉన్నా మాట్లాడకూడదు. ఈవిడ తెలివైంది కనుక, ఒక నటి కనుక, మంచి ఫ్యామిలీలో పుట్టింది కనుక తన ఫ్యామిలీని రెండో కంటికి తెలియకుండా పిల్లల్ని ఆనిముచ్చేలా తయారు చేసింది. ఈరోజు అఖీరానందన్ సినిమా అంటే తొలి సినిమాకే 10 కోట్లు, అంటే 10 కోట్లు తీసుకునే హీరోగా పెట్టింది. 2 సినిమాలు హిట్ అయితే 100 కోట్లు. మరి బంగారు తండ్రిలా తయారు చేసినట్టే కదా. మరి పవన్ కళ్యాణ్ తయారు చేశాడా? పవన్ కళ్యాణ్ అభిమానులు తయారు చేశారా? తప్పు కదమ్మా. ఒకసారి అభిమానులు ఆలోచించుకోవాలి. వదిన అని పిలుస్తున్నారు, ఆ పక్కేమో ఆమెను విమర్శిస్తున్నారు. ఆ పిలిపేనా మానేయండి, విమర్శించడం మానేయండి. వదిన అని పిలిచి వదిన్ని మీ పవన్ కళ్యాణ్ ఎలా చూసుకుంటాడో తెలుసు కదా. మీ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ వదిన పాదాల మీద పడి నమస్కారం పెట్టవచ్చు. కనీసం ఆమెను మంచిగా చూసుకునే ఆ మాత్రం కనీస జ్ఞానం మీకు లేదు. ఒక్కసారి మనం అంటే సామరస్యంగా ప్రశ్నిద్దాం. అర్థమైందా? నేను చాలా రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అబ్బా అండి, మీ తాలూకు దేవుడు లేకపోతే మీ తాలూకు అన్నయ్య వదినంటే పాదాల మీద పడతాడు. ఇక్కడేమో మీరు వదినంటే విమర్శల పాలు చేస్తారా, తిడతారా, ట్రోల్స్ చేస్తారా? తప్పు కాదు. ఆలోచించుకోండి, మీ మనసు మార్చుకోండి. ఎవరైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కుటుంబానికి మంచి చేసే వాళ్ళందరికీ కూడా మీరు మంచినే పలకండి. ఈరోజు పవన్ కళ్యాణ్ కుటుంబం నిలబడుతుందంటే 20 ఏళ్ల కత్తిలు. ఆయనే చెప్పాడు, నా కొడుకు నాలా కాదు కత్తి అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరిని?
అకిరానందన్ చూసి. అంటే అట్లాంటి కుర్రాన్ని అందించి పెంచి పెద్ద చేసి అందించినటువంటి ఆ తల్లికి హెడ్స్ ఆఫ్ నిజంగా. అందువలన ఇందులో అభిమానులు నోటుకొచ్చినట్టు ట్రోల్ చేయడం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. ఎందుకంటే శుభం అంటూ ఇంకా రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్నాడు, అంటే మా వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఈ ట్రోల్స్ ఈ గొడవ లేదు, నేను వదిలేదు ఆయనే వదిలేశాడని నా కడుపు మండితే అంటుంది. ఇవన్నీ అవసరమా? అది చేద్దాం అనుకుంది, ఏదో చెయ్యాలా. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పానమాట. వాళ్ళు చేస్తుంది మిగతా వాళ్ళగా పేద కానవాయి పట్టుకొని కుయ్యి కుయ్యమంటూ వెళ్ళడం కాదు. ఇక్కడ కత్తి మీద సాము చెయ్యాలి. ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏవైతే ప్రామిసులు చేశాడో ఆ ప్రామిసులకి ఇప్పుడే పడిపోవాలి, శ్రీకారం పడిపోవాలి. ఆ శుభం పలికే వరకు ఊరుకోరు వాళ్ళు. రేపు 20 తర్వాత పిఠాపురం వెళ్తా ఉన్నాడు కదా, చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అందువల్ల ఇటువంటి సమయంలో మీ వంతు ఎంకరేజ్మెంట్ చేయాలి, కానీ వాళ్ళు కనీసం వాళ్ళకి అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంచొద్దు. అది అంటే ఫస్ట్ టైం కాదు సార్, చాలా సార్లు రేణుదేశాయ్ గారు అది వేరండి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఆర్టిస్ట్, రేణుదేశాయ్ ఇది ఆర్టిస్ట్. టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వేసింది కదా, ఆర్టిస్టులుగా పోతే అలా గౌరవనీయమైన 5 కోట్ల మందికి ఆయనకి 5 శాఖల్లో పనిచేస్తున్నాడు. అంటే 5 కోట్ల మంది తాలూకు భవిష్యత్తుని నిర్ణయించవలసిన వ్యక్తి అయినా ఈ షుడ్ నాట్ డిస్టర్బ్. అర్థమైందా? నెక్స్ట్ అకిరానందన్ జనంలోకి వచ్చేసాడు, రేపటి సూపర్ స్టార్. మనం చెప్తున్నాం కదా, 6 అడుగుల 7 అంగుళాల తాలూకు హీరో. ఆల్మోస్ట్ చాలు దక్షిణాదిలో ఎవరూ లేరు, ఉత్తరాదిలో కూడా ఉన్నట్టు నాకు తెలియదు. అంత గొప్ప హీరోని ఇంకా గొప్ప హీరోగా చేస్తారు. ఈరోజు వాళ్ళ స్థాయి ఎలాగుందంటే, నిన్న చూసావా రాజమౌళి ఏం చెప్పాడు? పవన్ సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. ప్రపంచం గర్వించే సినిమా చేస్తూ ఉంటున్నాడు. రాజమౌళి వాళ్ళ తాలూకు నాన్నగారు, అమ్మ తల్లి మీ అకిరానందన్ మీద కథలు రాసుకుంటున్నాడు, మాకు ఛాన్స్ ఇవ్వండి అమ్మంటున్నమాట. దట్ ఈస్ ది సిచ్యుయేషన్. ఇంత శుభ సందర్భంలో ఈ ట్రోల్స్ ఏమిటి, ఈ కామెంట్లు ఏమిటి, ఈ గొడవలు ఏమిటి, ఈ యుద్ధాలు ఏమిటి, దీని సమాధానాలు చెప్పుకోవడం ఏమిటి? మీరే ఆలోచించండి ఒకసారి. నేను అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి చేతులెత్తి ప్రార్థిస్తూ అడుగుతున్నాను, ఇఫ్ ఇట్ ఈజ్ కరెక్ట్ యూ డూ ఇట్. నీ మనసుకే ఇది కరెక్ట్ కాదురా, మనం పొరపాటు చేస్తున్నారు అంటే మాత్రం దయచేసి వాడిని ప్రోత్సహించండి. ఒక మంచి హీరో రాబోతున్నాడు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా రాబోతున్నాడు. ఆ సినిమాలు ఫినిష్ చేసిన తర్వాత దానికి రీప్లేస్మెంట్ ఎవరో కావాలి కదా. రీప్లేస్మెంట్ కావాలంటే అకిరానందన్ కావాలి కదా. అకిరానందన్ హ్యాపీగా ఉత్సాహంగా పౌరుషంగా యాక్ట్ చేయాలంటే వాళ్ళ అమ్మ కూడా ఆనందంగా ఉండాలి కదా. ఆ విషయం ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకుంటారని అది నమస్తే. అది మీరు ఇన్ని సంస్కరణలు మిమ్మల్ని మీరు చేసుకున్న ఈ సంస్కరణల విషయంలో నా కర్మ అని ఒక మాటతో కొట్టి పారేశారు అంతా.